మనం ఈ వీడియోలో చూడబోయేది ఏమిటంటేనండి, మీకు డబ్బు అవసరమైనప్పుడల్లా అన్నమాట. ఒక గ్లాస్ నీళ్ళల్లో ఉప్పు కలపండి చాలు. మీకు ₹1,00,00,000 అవసరమైనా సరే అది మీకు వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటేనండి, జీవితంలో ఎప్పుడైనా మీకు డబ్బు అవసరం అయిందా? ఒక సమస్య కోసం, ఒక కల కోసం, ఒక కొత్త జీవితం కోసం. కానీ ఆ డబ్బనేది మీ దగ్గర లేకపోవటం వల్ల ఆ కలలు సగం దారిలోనే ఆగిపోయాయా? మనిషి జీవితంలో వచ్చే పెద్ద పరీక్షల్లో మొదటిది ఏమిటి అంటే డబ్బు అనే చెప్పాలి. ఈ డబ్బు అనే శక్తి ఎంత గొప్పదో, ఎంత మాయాజాలమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? డబ్బు లేకపోతేనండి మన ఆలోచనలు కూడా ఆగిపోతాయి. మనం ఏదైనా చేయాలనుకున్నా మన కళ్ళ ముందే నిలబడి ఉంటే కూడా మనం ఏమి చేయలేమనే చెప్పాలి. కానీ డబ్బు ఉన్నప్పుడు అదే మనకి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మనల్ని ముందుకు నడిపిస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఈరోజండి మీరు చూడబోయేది ఒక సాధారణ విషయం గురించి అయితే కాదు ఈ వీడియోలో. ఇది ఒక అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక రహస్యం. మీ జీవితంలో డబ్బు లేకుండా ఉండే పరిస్థితుల్ని పూర్తిగా తొలగించగలదు. అంత అద్భుతమైన రహస్యం అయితే ఈ వీడియోలో ఉంది. కాబట్టి మీరు వీడియోనండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఒక్కసారి ఊహించండి, మీ జీవితంలో ఎప్పుడైనా మీకు డబ్బు అవసరం ఉన్నప్పుడల్లా మీరు కేవలం ఒక చిన్న పని చేస్తే చాలు. మీ చేతిలోకి మీకు కావాల్సినంత డబ్బు వచ్చేస్తే ఎలా ఉంటుందో? మీరు ఎప్పుడైనా కోరుకున్న ప్రతి కల నిజమైపోతే ఎలా ఉంటుంది? మీరు కనుకండి ఈ పరిహారం చేశారా అనుకోండి, మీకు అవసరమైన డబ్బు 5,000 కావచ్చు, 5,00,000 కావచ్చు, 50,00,000 కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు. వచ్చేస్తాయి మీ చేతిలోకి ఆటోమేటిక్‌గా అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది నమ్మకంతో కూడిన పరిహారం అని కూడా చెప్పవచ్చు. అంటేనండి, మీకు అర్జెంటుగా డబ్బు అవసరమైంది. ఎలా వస్తుంది? మీకు అర్థం కావట్లేదు. తెల్లారేసరికల్లా డబ్బు మీ చేతిలో ఉండాలి. అయితే మీరేం చేస్తారంటే రాత్రిపూట ఒక గ్లాస్ నీళ్ళల్లో అనమాట, ఇది 100% గ్యారంటీ అండి, మీకు వచ్చి తీరుతుంది. ఉప్పు కలిపేసేయండి. మరుసటి రోజు మీకు అకస్మాత్తుగా డబ్బు అనేది వస్తుంది. మీరు సరిగ్గానే విన్నారు. ఎందుకంటే ఇది శాస్త్రాల్లో చెప్పబడిన అద్భుతమైన పరిహారం అన్నమాట. డబ్బు అవసరమైనప్పుడు రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఉప్పు కలిపితే చాలు. ఆపై మరుసటి రోజు అనమాట మీకు ఏదో ఒక విధంగా ఏదో ఒక పరిస్థితిలో డబ్బు అనేది పొందుతారు. కాబట్టి మీకు డబ్బు చాలా అవసరమైతే లేదా చాలా ప్రయత్నించిన తర్వాత కూడా మీరు డబ్బు సంపాదించలేకపోతే, డబ్బు కారణంగా మీ పని ఏదైనా ఆగిపోయినట్లయితే, అంటే డబ్బు సంబంధిత సమస్యలు అనేవి ఎవరికి వచ్చినా సరే ఆ సమస్యలన్నీ మిమ్మల్ని చుట్టుముట్టాయనుకోండి, ఒక్క మాటలో చెప్పాలంటే మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే ఈ మార్గం లేదా ఈ పరిహారం మీకు చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. కాబట్టి ఈ మార్గాన్ని, అంటే ఈ పరిహారాన్ని మీరు తప్పకుండా చేయండి. మీకు డబ్బు అవసరం ఉన్నప్పుడు మీరు నమ్మకంతో ఉంటే ఈ పరిహారం అనేది మీకు ఖచ్చితంగా అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు. మీరు ఈ పరిహారాన్ని చేయగలిగితేనండి మీ జీవితంలో డబ్బు సమస్య 24 గంటల్లో పరిష్కరించబడుతుంది అని కూడా చెప్పవచ్చు. కాబట్టి సంపాదనలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, లేదా వ్యాపారం లేదా ఉద్యోగంలో మీకున్న సమస్యలన్నీ కూడా మీకు వస్తే కనుక, ఏదన్నా మీ నుండి వస్తే ఆ సమస్య నుండి మీరు చాలా త్వరగా, అంటే త్వరగా సులభంగా బయటపడిపోతారు ఈ విధంగా చేయటం వల్ల అని కూడా చెప్పవచ్చు. అది ఏమిటి, ఎలా తెలుసుకునే ముందండి మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఏమిటంటేనండి, మన కుబేరతనయ ఛానల్లో రోజుకొక కొత్త కొత్త విషయాలనేవి వీడియోల్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం. వాటిని ఉపయోగించడం ద్వారా మీ జీవితంలో ఉన్న అన్ని రకాల సమస్యలు పరిష్కరించబడతాయి అని కూడా చెప్పవచ్చు. కాబట్టి మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమిటంటేనండి, ప్రపంచంలో ప్రతి విజయవంతమైన ప్రతి వ్యక్తి కూడా కోటీశ్వరుడే. ఒకే రహస్యాన్ని నమ్ముతాడు. డబ్బు అనేది ఒక శక్తి అన్నమాట. మీరు ఆ శక్తిని ఆకర్షించినప్పుడే అది మీ దగ్గరికి వస్తుంది.
డబ్బు ఒక శక్తి కాబట్టి దాన్ని పిలవాలన్నమాట, ఆహ్వానించాలి. అప్పుడు అది మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది అని కూడా చెప్పవచ్చు. అంటే ఇది కేవలం కథ కాదండి. మన తాతలు, మన పూర్వీకులు ఎప్పటి నుంచో చెప్తున్న ఒక మాయా సత్యం అని కూడా చెప్పవచ్చు. వారు చెప్పిన చిన్న చిన్న చిట్కాలు, చిన్న చిన్న శక్తులు ఇవన్నీ కలిసి మనకు డబ్బు తేవటంకే లక్ష్యంగా ఉంటాయన్నమాట. ఈ జీవితంలోనండి ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఇబ్బంది పడినప్పుడు, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు, ఎవ్వరు సహాయం చేయలేకపోయినప్పుడు ఈ ఒక్క చిన్న రహస్యం అన్నమాట మీ జీవితాన్ని మార్చగలదు. మీ ఇబ్బంది నుంచి మిమ్మల్ని సులువుగా బయట పడేయగలదు అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటే మీ చేతిలో ఉన్న ఒక చిన్న గ్లాస్ నీళ్లు కూడా ఒక శక్తిగా మారి మీరు కోరుకున్న ధనాన్ని మీకు ఇచ్చే స్థాయికి చేరుకుంటుందని కూడా చెప్పవచ్చు ఇక్కడ మనం. ఈ విషయం మీరు విన్న తర్వాత మీలో ఒక అద్భుతమైన ధైర్యం అయితే వస్తుంది. ఏమిటది? నేను డబ్బు సంపాదించగలను, నేను నా కలల్ని నెరవేర్చుకోగలను అనే శక్తి మీలో కలుగుతుందన్నమాట. మీ ఆలోచనలు మారతాయి, మీ శరీరంలోంచి భయం పోతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడే కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కష్టం కానీ సమస్య కానీ వస్తే అస్సలు భయపడవద్దు. దానికి తగ్గ పరిష్కారం కూడా ఆ సమస్య పక్కనే భగవంతుడు మనకి ఉంచుతాడు. అలాంటప్పుడు మనం ఆ సమస్యని చాలా సులువుగా పరిష్కరించుకోగలుగుతాం ధైర్యంగా ఉంటేనే. అదే భయపడితే మనకి పక్కనే ఉన్న సమస్య పరిష్కారం మన కళ్ళకు అనేది అసలు కనపడదన్నమాట. ఇక అది ఇవాళ ఒక అరగంటలో తేలిపోయే సమస్యను కూడా కొన్ని రోజుల తరబడి సాగతీస్తూ వెళ్ళిపోతూ ఉంటాం, టెన్షన్ పడ్డామా అంటే కనుక. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి టెన్షన్స్ ఏమీ పడకండి. అలాంటి సమస్యలన్నిటి కూడా మన పూర్వీకులేంటి, భగవంతుడేంటి, మనకి శాస్త్రాల్లో మన పెద్దలేంటి, ఋషులేంటి, ఇలాంటి చక్కటి అందమైనటువంటి ఉపాయాల్ని మనకి అంటే పరిహారాల్ని ఎన్నో కనిపెట్టి పెట్టారు. మనం వాటిని వాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అసలు మన జీవితం అనేది పూలబాటే అవుతుంది, మన దారి అనేది అని కూడా చెప్పవచ్చు అనమాట. కాకపోతే మనం ఏది చేసినా నమ్మకంతో చేయాలి, అప్పుడే మనకి ఫలితం అనేది అత్యంత అద్భుతంగా వస్తుంది. కొంతమంది నమ్మకం లేకుండా చేసి ఫలితం రాలేదు ఎన్ని చేసినా కూడా అనుకుంటారు, అది చాలా తప్పు. చాలామంది చాలా ఫలితం వచ్చి వారు అనుభవించి చెప్పిన తర్వాతే ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చాయన్నమాట, ఈ పరిహారాలన్నీ కూడా. కాబట్టి మనం చేసే ప్రతి పనిని నమ్మకంతో, నియమనిష్టాలతో, ఒక విశ్వాసంతో చేస్తే చాలు. అన్నీ కూడా మనకి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటేనండి సమాజంలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక సమస్య ఉంటుంది. అది డబ్బుకు సంబంధించిన సమస్య అని కూడా చెప్పవచ్చు. కొంతమంది ఏమిటంటే చాలా ఎక్కువగా ఈ సమస్యని ఎదుర్కొంటూ ఉంటారనమాట. వారు డబ్బు లేక ఏమవుతుందంటే వారికి ఉన్న చాలా పెద్ద మంచి అవసరాలని కూడా జీవితం నుంచి వదులుకుంటూ ఉంటారనే చెప్పాలి. ఏంటంటే డబ్బు కోసం చాలామంది కలలు కంటారు. అయితే ఈ కొన్ని కొన్ని కలలు అనేవి ఉంటాయండి, అవన్నీ కూడా మనకి డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. ఆ డబ్బు అనేది చేతిలో లేనప్పుడు ఏమవుతాయి, ఆ కలలు అనేవి నెరవేరవన్నమాట. కొద్ది మొత్తం డబ్బు కోసం అంటే ఇక పర్వాలేదు, కానీ ఎక్కువ డబ్బు కావాలి అంటే కొంతమంది సంపాదించలేరన్నమాట. ఎవరి దగ్గర చేయి చాచి అడగలేరు. కాబట్టి ఈ విషయంలో ఈరోజు ఈ పరిహారం అనేది అలాంటి వారికి తప్పకుండా ఉపయోగపడుతుందని కూడా చెప్పవచ్చు. ఈ పరిహారం చేయటం ద్వారా మీ జీవితంలో చాలా శుభ ఫలితాలని పొందుతారు అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇక మీ జీవితంలో ఎక్కడో ఒక చోట ఆర్థికంగా ఎదగాలని మీరు అనుకుంటున్నారనే చెప్పాలి. మీరు ఇప్పుడు వినబోయే ఈ రహస్యం మీ జీవితానికి ఒక కొత్త దిశనిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ₹1,00,00,000 కావాలన్నా, మీరు కొత్త ఇంటి కోసం కలలు కంటున్నా, వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా, ఈ రహస్యం మీకు కావాల్సిన డబ్బుని మీ దగ్గరికి తీసుకొని మరి వస్తుంది అని కూడా చెప్పవచ్చు. గమనించండి, ఏమిటంటే ఇది మంత్రం కాదు, ఇదేదో ఒక మాయాజాలం కాదనమాట. ఇది ఒక శాస్త్రం. నీరు ప్లస్ ఉప్పు మన మనసు ఈ 3 కలిసినప్పుడు అండి ఒక మాయాజాలం అనేది జరుగుతుంది ఇక్కడ. ఈ మాయాజాలం అనేది ప్రతి ఒక్కరి పని చేసి పెడుతుంది. మీరు ఎవరో, ఎక్కడో, ఎంత సంపాదిస్తున్నారో అనేది ముఖ్యం కాదు. ముఖ్యం మీరు ఈ శక్తిని ఎలా పిలుస్తున్నారు అన్నది కూడా గమనించాలన్నమాట. మీరు ఈ వీడియోలో మొదటి నుంచి చివరి వరకు ఒక్క సెకండ్ కూడా అండి స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ప్రతి మాటలో, ప్రతి వ్యాఖ్యలో ఒక శక్తి అనేది దాగి ఉందన్నమాట. మీరు ఈ మాటల్ని వింటూ మీ మనసులో నేను డబ్బుని ఆకర్షిస్తున్నాను అనే భావనను కలిగితే మీరు మీ జీవితాన్ని మార్చడం మొదలుపెట్టారు అని అర్థం అన్నమాట. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో మీరు కోరుకున్నది మీరు పొందుతారు. కానీ మీరు కోరుకునే పద్ధతి సరైనదిగా ఉండాలి, న్యాయంగా, ధర్మబద్ధంగా ఉండాలి. ఈ విషయం గుర్తుంచుకుంటే చాలు, మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మీరు
కుబేరులు అయి తీరుతారు అని కూడా చెప్పవచ్చు. డబ్బు మీకు దూరంగా వెళ్ళిపోవటం ఆగిపోతుందన్నమాట. మీ కష్టాలు ఒక్కొక్కటిగా కరిగిపోతాయి. మీ భాగ్యం మీ వైపుకి తిరిగి చూస్తుందన్నమాట. మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలనేవి మీ ఇంటి గుమ్మం దగ్గరే వస్తాయి అని కూడా చెప్పవచ్చు. పుట్టుకతోనేనండి. ఎవ్వరు కోటీశ్వరులు కాదు, ఎవరు పేదవారు కాదు. వారి వారి చేతలు, వారి వారి పనులు, వారు అవలంబించే విధానాల్ని పట్టే ఇవన్నీ కూడా వస్తాయి జీవితంలోకి అని కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మీలో మీరు ఒక కోరికను గట్టిగా అనుకోండి. ఎందుకంటే ఈ రహస్యం మీ కోరికని నిజం చేసే మొదటి అడుగు అవుతుంది అని కూడా చెప్పవచ్చు. మనసులో ఊహించుకోండి, మీ చేతిలో మీకు కావాల్సినంత డబ్బు ఉంది. మీరు ఆనందంతో మీ కుటుంబాన్ని ఏంటంటే పంచుకోవాలనుకుంటున్నారు. ఏమిటి, మీరు ఆనందం అనేది మీ కుటుంబంతో పంచుకుంటున్నారు అన్నమాట. ఇంకా మీ కలలు కన్నా ఇల్లు, మీ కలల కన్నా కారు, మీ కలల కన్నా జీవితం అన్నీ మీ ముందే నిలబడి ఉన్నాయి. ఈ భావనను మీరు గట్టిగా పెట్టేసుకోండి మనసులో చాలు. ఈ వీడియోలో మీరు చూడబోయేది కేవలం ఒక పరిహారం మాత్రమే కాదండి, ఒక కొత్త శక్తి అన్నమాట. ఆ శక్తిని మీరు అనుభవించాలి. ముందు మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే మీ జీవితంలో డబ్బు ప్రవాహం ఆగిపోకుండా ఎప్పటికీ కొనసాగాలనుకుంటున్నారా? మీకు కావాల్సింది కేవలం ఒక నిర్ణయం. మీరు కళ్ళు మూసుకోండి, ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి, మనసు ప్రశాంతం చేసుకోండి. మీరు కోరుకున్న కళ నిజమవుతున్నట్టు ఊహించేసుకోండి. మీరు ఆ డబ్బుతో ఆనందంగా ఉన్నట్టు ఊహించండి. ఆ ఆనందం, ఆ శక్తి అనేది మీ శరీరంలోకి ప్రవహిస్తుందన్నమాట. అవును, అదే క్షణం నుంచి డబ్బు అనేది మీ వైపు కదలటం మొదలవుతుంది. మీరు మీ జీవితంలో కొత్త ఆరంభం, మీరు కోరుకున్నది మీ దగ్గరికి రాబోతుంది అని కూడా చెప్పవచ్చు. ఇది సాధారణమైన విషయం కాదండి, ఇది మీ జీవితాన్ని మార్చగల శక్తి. కాబట్టి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా మీ మనసును తెరిచి ఈ అద్భుతాన్ని స్వీకరించండి. మీ జీవితంలో ఇకపై డబ్బు కోసం ఎవరిని వేడుకోవాల్సిన అవసరం లేదు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ దగ్గరే ఇప్పుడు ఆ శక్తి ఉంది అని కూడా చెప్పవచ్చు. అయితే ఒక్కొక్కసారి ఈ విధంగా మీరు మీరు ఊహించేసుకున్న తర్వాత అండి, ఏమిటంటే మన జీవితంలో కొన్ని కూడా ఉంటాయి ఇవే కాకుండా అని కూడా చెప్పవచ్చు. అవి ఏమిటి అంటే, ఒక్కొక్కరు చాలా మంచి స్థితి నుంచే ఉన్నట్టుండి ఒక్కసారిగా కిందికి జారిపోతూ ఉంటారు. కొంతమంది ఎంత చేసినా కూడా వారి తెలివితేటలకి తగ్గ సంపద అనేది అయితే రాదనమాట. ఎందుకు ఇలా అవుతుందంటే వారి మీద నరదృష్టి, చెడు కన్ను లేదా ఏమిటంటే నకారాత్మక శక్తులు ఉండటం వల్ల అండి చాలాసార్లు మన జీవితంతో ఆడుకుంటూ ఉంటాయన్నమాట ఇవి. ఇక ప్రజల చెడు దృష్టి ఎంతగానో ఉన్నదనుకోండి, చుట్టూ ఉన్న వారిది ఆ చెడు దృష్టి వల్ల మన జీవితంలో దాని ప్రభావం అనేది పడిందనుకోండి, ఇక చాలాసార్లు అనమాట మనం కదిలే మన పనులన్నీ కూడా అండి టక్కుమన అయిపోతాయి. చేసే బిజినెస్లు కూడా నడవన్నమాట. సంపాదించే సామర్థ్యం ఉండొచ్చు, బిజినెస్ బాగా చేయొచ్చు, ఇక అన్నీ ఉన్నా కూడా మనకు ఒక్కసారిగా ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి అన్నమాట. దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే చెడు దృష్టి అన్నమాట. దీనిపై కూడా చాలాసార్లు మనం చెడు దృష్టి, చెడు శక్తులు, దుష్ట శక్తులు లేదా ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మన జీవితంలో, మన కుటుంబంలో వచ్చేస్తాయి. దీని కారణంగా ఏమవుతుందంటే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది పోతుంది అనమాట, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువవుతుంది. ఈ సందర్భంలో కూడా మన ఇంటి ఆదాయం అనేది మెరుగుపడదు. అలాంటప్పుడు మనిషి కూడా చాలా అంటే చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా మన ఆలోచనలనండి చాలా గట్టిగా స్థిరంగా ఉంచుకోవాలన్నమాట. ఏదైతే మన నుంచి దూరం అవుతుందో దాన్ని దూరం అవ్వట్లేదు, మనం కోరుకున్నవన్నీ పొందామని ఎప్పటికప్పుడు ఊహించేసుకుంటూ గట్టిగా మనసుని స్థిరం చేసుకుంటూ వెళ్ళాలి అని కూడా చెప్పవచ్చు. అలా చేసుకుంటూ ఇలాంటి పరిహారాలు అనేవి చేసుకున్నారనుకోండి, ఇక మీకు ఏ అడ్డంకులు అనేవి కూడా ఉండవు. ఏమిటంటేనండి, ఒక్కొక్కసారి కొన్ని చిన్న చిన్న అడ్డంకులు కూడా మన జీవితంలోకి వస్తాయన్నమాట. దానివల్ల జీవితం అనేది ఒక్కొక్కసారి చిన్నయే అనుకుంటాం అడ్డంకులు, కాకపోతే ఆ చిన్న చిన్న అడ్డంకులే జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి అని కూడా చెప్పవచ్చు. అంటే మీరు ఏం చేస్తారు, ఏం చేయకూడదు అని కూడా ఆలోచించలేరన్నమాట. ఈ విషయాలన్నీ అశుభ శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ, ఈ జనాల యొక్క చెడు దృష్టి అన్నమాట, నరదృష్టి, దీనివల్ల ఇలా అవుతుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటేనండి, ఒక వ్యక్తి యొక్క అదృష్టం అతనిపై ఉన్న శక్తిపై ఆధారపడి ఉంటుంది. లేదా అతని ఇంట్లో ఉంటే కనుక, అతను నివసించే ఇంట్లో లేదా అతను కూర్చొని పనిచేసే ప్రదేశంలో
ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే బిజినెస్ చేసే ప్లేస్లో అయినా అక్కడ ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉన్నది అన్నది, ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నది అన్న దానిపై ఆ వ్యక్తి యొక్క అదృష్టం, ఆదాయం మరియు పొదుపు అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. మీరు కూడా చాలామందిని ఈ విధంగా చూసి ఉండవచ్చు. ఏదైనా ఖాళీ ప్రదేశంలో ఇక ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవటానికి ముందండి ఆ స్థలాన్ని వాస్తుశాస్త్రం ప్రకారం బాగా పరిశీలించి చూస్తారు. తర్వాత ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవటానికి ఇక పూజలు చేసి వాస్తు ప్రకారం ఇల్లు అనేది కట్టుకుంటారనమాట. అలాగే మనం మన జీవితంలో ఏమన్నా సమస్యలు కానీ ఏదన్నా రకంగా వచ్చినప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి చక్కటి మార్గం అయితే కనపడి తీరుతుందన్నమాట. ఈ సమస్యలన్నీ కూడండి మీ జీవితంలో ఉన్న సమస్యల నుంచి బయటపడటానికి మీరు ఒక నమ్మకంతో చేస్తే చాలు అని కూడా చెప్పాలి. ఉప్పుతో చేసే పరిహారాలంటేనే అత్యంత అద్భుతం పరిహారాల శాస్త్రాల్లో చెప్పబడింది. ఇక ఈ ఉప్పును తీసుకొని మనం ఈ పరిహారం చేశామే అంటే కూడా ఇంకా చూడండి ఏమిటంటే దాని ప్రాముఖ్యత ప్రతి సందర్భంలో సాట్లేందనేది చెప్పాలి. ఇది ఏ రకంగా చూసినా కూడండి వాస్తుశాస్త్రం, పరిహార శాస్త్రాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఉప్పుకున్న ప్రాముఖ్యత అపారమైనదని కూడా చెప్పాలి. ఈ ఉప్పుతో మన జీవితంలోని అనేక సమస్యల్ని ఖచ్చితంగా అయితే మనం పరిష్కరించుకోవచ్చు అనే చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఉప్పు చాలా శక్తివంతమైంది. ప్రత్యేకించి నెగిటివ్ ఎనర్జీని తొలగించటానికి, మన ఇంట్లో ఉన్న చెడు శక్తుల్ని బయటికి తొలగించడానికి ఈ ఉప్పుననే దాన్ని విపరీతంగా ఉపయోగించుకోవచ్చు మనం. అద్భుతంగా పనిచేస్తాయి సరిగ్గా కనుక మనం ఉపయోగించుకోగలిగితే. ఏమిటంటేనండి ఉప్పు అనేది ఒక బ్రహ్మాస్త్రం అనేది చెప్పాలి. మన జీవితంలో ఉన్న చెడుని కానీ, మన ఇంట్లో ఉన్న చెడుని కానీ తొలగించుకోవటానికి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంత అద్భుతమైందనమాట ఈ ఉప్పు అనేది వాడటం పరిహారాల్లో అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీ ఇంట్లో కనుకండి వాస్తు దోషం ఉంటే ఇంట్లో బాత్రూమ్ ఉన్న చోట అక్కడ ఒక గిన్నెలో ఉప్పేసి ఉంచినా చాలండి. ఆ ఉప్పు కొంతకాలం ఉంచిన తర్వాత మీ బాత్రూమ్ నుంచి అది నీరు బయటకు వెళ్ళే చోట ఈ ఉప్పును పారేసి గిన్నె కడిగేసి మళ్ళీ కొత్తగా ఉప్పేసి గిన్నెలో పెట్టేయండి. ఇది కూడా మీకు ఒక టిప్ అండి. అద్భుతంగా అయితే పనిచేస్తుందనేది చెప్పాలన్నమాట. ఇంకొక టిప్ కూడా ఉందండి. ఏమిటంటే తెలుసా, మనం కొంతమంది అండి పాపం ఏం చేయాలి ఏం చేయకూడదు అని టెన్షన్ పడుతూ ఉంటారనమాట ఏదైనా సమస్య వచ్చినప్పుడు. ఇక ఏం చేయలేకపోతున్నామేంటి అని ఎవరి మనసు అయితే అస్థిరంగా ఉంటుందో, ఎవరి మనసు అయితే బాధగా ఉంటుందో, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని వివిధ రకాల ఆలోచనలతో నిండి వారు అసలు ఏ పని సరిగ్గా చేయలేరనమాట. దాని ఫలితంగా ఆ వ్యక్తి యొక్క మనసు ఏ రకంగా కూడా నిర్ణయాన్ని తీసుకోలేకుండా ఉంటుందన్నమాట. అతని మనసు అనేది ఇక ఏం చేయాలన్నా కుదరదనే చెప్పాలి ఆ వ్యక్తి మనసు. ఆ సందర్భంలోనండి అలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఒక చిటికెడు ఉప్పుని స్నానం చేసే నీళ్ళల్లో కలిపి స్నానం చేస్తే అలాంటి వ్యక్తి జీవితంలో ఉన్న చెడు శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోయి చక్కగా నిర్ణయాలు అనేది తీసుకోగలుగుతారనమాట. అంటే కొంతమంది అన్ని పనులు వచ్చినా కూడా ఉన్నట్టుండి అన్ని పనులు మానేసి మేము ఇక ఏ పని చెయ్యం, మాకు ఏది చేత కాదు, మాకు ఏది కుదరట్లేదు, మా మనసు ఎందులో లగ్నం కాలేదు అనేసి చెప్తూ ఉంటారు ఇంట్లో కూర్చొని. అలాంటి వారికి ఈ పని చేశారే అనుకోండి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఇక పరిహారం వచ్చేసి ఏమిటంటేనండి, ఎవరైతే జీవితంలో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు పొందాలనుకుంటే, ఇంటి నుంచి వాస్తు దోషాలని తొలగించుకోవాలనుకుంటే ఏదైనా ఒక రోజు రాత్రండి మీకు వీలైనప్పుడు అనమాట పడుకునే ముందండి ఒక గ్లాస్లో కొంచెం నీళ్లు తీసేసుకోండి. అది గాజు గ్లాసులో తీసుకుంటే చాలా మంచిదండి. ఆ నీళ్ళలో కొంచెం సముద్రపు ఉప్పుని, కల్లుప్పుని కలిసిపోయండి. ఆ నీళ్ళని మీరు ఎక్కడ నిద్రపోతున్నారో అక్కడ మీ తల దగ్గర ఆ గ్లాసును ఉంచండి. కానీ నిద్రలో మీ చేయి తగిలి ఆ గ్లాస్ కింద పడిపోకుండా చూసుకోండి. ఎందుకంటే గాజు గ్లాస్ కాబట్టి ఆ గ్లాస్లో ఉన్న నీళ్ళు అనేవి చెక్కు చెదరకుండా ఉండాలి మీరు తెల్లారి లేచే వరకు కాబట్టి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఉదయం లేచిన తర్వాత మీరు చక్కగా మీ ప్రధాన ద్వారం తెరిచి ఆ గ్లాస్ నీళ్ళని తీసుకెళ్ళి మీ ప్రధాన ద్వారం అంటే సింహద్వారం గడపలో పోసేయాలన్నమాట. అంటే గడప కడగాలన్నమాట ఇది పోసేసి. ఇలా చేయటం వల్ల మీ జీవితంలో అద్భుతం అయితే జరుగుతుంది. చాలా డబ్బు అయితే వస్తుంది అని కూడా చెప్పవచ్చు. మీ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అని కూడా చెప్పవచ్చు. ఇలా చేయటం వల్ల జీవితంలో డబ్బు, ఆనందం, శాంతి, శ్రేయస్సు అన్నీ కూడా అండి మీకు లభిస్తాయి. దాంతోపాటు మీరు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుతారనమాట. ఒక మాటలో చెప్పాలంటే మీరు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు, అఖండ అదృష్టానికి పొందుతారు అని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా జీవితాంతం ఏ వ్యాధి లేకుండా
హాయిగా బతుకుతారు అని కూడా చెప్పవచ్చు. అంతే కాదండి, మీకు అర్జెంటుగా డబ్బులు కావాలి అంటే ఈ రకంగా కూడా చేయండి. మీకు వెంటనే డబ్బులనేవి 24 గంటల్లో మీ చేతికైతే వచ్చి తీరుతాయి అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటేనండి, రాత్రి 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో చేయటం మంచిది. మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉన్న సమయంలో మాత్రమే ఇది చేయాలి. గుర్తుపెట్టుకోండి. మీ రూమ్‌లో కూర్చొని మీరు చక్కగా ఒక గాజు గ్లాస్‌లో నీళ్లు నింపి ఒక చిటికెడు కల్లుప్పుని వేసేయండి. వేసిన తర్వాత మీరేం చేస్తారంటే, మీ 2 చేతులతో గ్లాసుని పట్టుకొని కళ్ళు మూసుకోండి. ఆ గ్లాసుని మీ గుండెల దగ్గర ఉంచి మీ కోరికని, అంటే మీకు కావాల్సిన అవసరం ఏముందో అది చక్కగా మనసులో ఊహించేసేసుకోండి. ఊహించుకునేటప్పుడు ఒక్కసారి ఈ సంఖ్యను జపించండి చాలు. అద్భుతాలే జరుగుతాయన్నమాట. అది ఏమిటంటే సంఖ్య 741 అన్నమాట. ఈ నెంబర్ వచ్చేసి ఏమిటంటేనండి, ఇది ఒక ప్రసిద్ధమైన మనీ ఫ్లో అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఉపయోగిస్తారనమాట. దీన్ని కనీసం మీరు 28 సార్లు జపిస్తే చాలు. ప్రతిసారి కూడా మీరు జపిస్తూ డబ్బు నా వైపుకి ప్రవహిస్తుంది, నేను స్వీకరిస్తున్నాను అని భావించండి. ఇక ఇలా చేయటం పూర్తయిన తర్వాత మీరేం చేస్తారంటే, ఈ జపం పూర్తయిన తర్వాత ఆ నీళ్ళని తీసుకెళ్ళి మీ ఇంటి బయట డ్రైనేజీలో పోసేయండి. గమ్మన పోసేటప్పుడు కూడా నాకున్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి అని ఊహించేసుకోండి. ఏం చేస్తారు, నెక్స్ట్ 3 రోజులండి ఇది వరుసగా చేశారనుకోండి, చాలా శక్తివంతమైన ఫలితాలు వస్తాయి అని కూడా చెప్పవచ్చు. ఈ 741 జపం చేస్తూ మనసులో ఫీలింగ్ చాలా ముఖ్యమన్నమాట. మీరు డబ్బు ఆల్రెడీ పొందుతున్నట్టు ఊహించాలి. ఎందుకు ఈ 741 అనే సంఖ్య ఎందుకు ప్రత్యేకం అంటే, దీని వెనుక ఒక గాఢమైన అద్భుతమైన శాస్త్రం ఉంది. ఈ 74 సంఖ్య విశిష్టత ఏమిటంటే, 74 అనేది గ్రాబోవై నెంబర్ అనే చెప్పాలన్నమాట. కోడ్ అన్నమాట. ఏంటంటే ఇది ప్రసిద్ధమైన సంఖ్య అనే చెప్పాలి. ఈ కోడ్ అండి ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ హీలింగ్, మేనిఫెస్టేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం ఉపయోగిస్తారనమాట. 741 అనేది ఫైనాన్షియల్ ఫ్లో అండ్ మనీ మ్యాగ్నెట్ అనే కోడ్గా ప్రసిద్ధి చెందింది. దీన్ని జపించడం ద్వారా మన ఆలోచనలో ఉన్న డబ్బుకు అడ్డుగా ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పాలి. న్యూమరాలజీ ప్రకారం 7 అంటే దివ్య జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి, దైవ అనుగ్రహం. 4 స్థిరత్వం, భద్రత, ఆర్థిక బలమైన స్థానం. 1 అంటే కొత్త ఆరంభం, శక్తివంతమైన అవకాశాలు, విజయం ప్రారంభం. ఈ 3 కలిసి దైవ సహాయం ప్లస్ స్థిరమైన సంపద ప్లస్ కొత్త అవకాశాలు అనే అర్థం వస్తాయన్నమాట. ఈ సంఖ్యలు కూడా శబ్దాలు ఒక వైబ్రేషన్ని కలిగి ఉంటాయి. 741 జపించడం ద్వారా మన మనసులో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ అన్నీ తొలగిపోతాయి. డబ్బు, అవకాశాలు, కొత్త డోర్లు ఓపెన్ అవ్వటం మొదలవుతాయి అన్నమాట. మీరు 741 జపించినప్పుడు మీ అవచేతన మనసు అంటే సబ్కాన్షియస్ మైండ్ డబ్బు నాకు రావాలి అనే ఆదేశాన్ని స్వీకరిస్తుంది. ఇది మీ ఆలోచనలు, మీ పనులు, మీ యొక్క పద్ధతుల్ని బట్టి డబ్బుని మీ వైపుకు తిప్పుతుందనే చెప్పాలి. ఫలితంగా మీరు డబ్బు కోసం సరైన అవకాశాన్ని సులభంగా గుర్తిస్తారు, సరైన వ్యక్తుల్ని కలుస్తారు, లాభదాయకమైన పరిస్థితులు ఎదురవుతాయన్నమాట. ఏమిటంటే ఇది ఒక ఫోకస్ టూల్లా పనిచేస్తుంది. సంఖ్యని పదే పదే జపించడం వల్ల మీ మనసు శాంతం అవుతుంది, మీ దృష్టిని కోరిక మీద ఉంచుతుంది. మనసు కోరిక మీద కేంద్రీకృతం అయ్యాకే మేనిఫెస్టేషన్ వేగంగా జరుగుతుందన్నమాట. 741 మీ ఆర్థిక శక్తిని క్లియర్ చేసి మీ వైపు డబ్బు ప్రవహించేలా చేసే ఒక ఎనర్జీ కోడ్ అనేది చెప్పాలి. ఇది ఒక సులభమైన శక్తివంతమైన మార్గం. అందుకే రాతి ఉప్పుని నీటి పరిహారంలో వేసి దీన్ని జపిస్తే ఫలితాలు చాలా చక్కగా వేగంగా వస్తాయి అని కూడా చెప్పవచ్చు. ఈ రాళ్ల ఉప్పుని అంటే కళ్ళుప్పుని ఈ 741ని కలిపి చేస్తే మొదట అడ్డంకులన్నీ తొలగుతాయి, తర్వాత డబ్బు అవకాశాలు మీ వైపుకు ఆకర్షితమవుతాయి. మీకు 24 గంటల్లో అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అని కూడా చెప్పవచ్చు.